ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లి రైతుల కష్ట నష్టాల్ని ప్రత్యక్షంగా తెలుసుకుని అవసరమైన సహాయాన్ని అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా మార్కాపురం మండలంలోని చింతకుట్ట గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడారు. పంటల సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువల్ని వ్యవసాయ శాఖ అధికారులు నేరుగా రైతులకు వివరించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రైతుల బాగోగులు తెలుసుకుని వారికి కావాల్సిన సాంకేతిక సహాయం, సూచన అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. రైతన్న మీకోసం కార్యక్రమం ద్వారా రైతుల సమస్యలకు వెంటనే పరిష్కారం చూపే అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం మార్కాపురం జిల్లాను ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాలాభిషేకం నిర్వహించారు. జై కందుల, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నినాదాలతో గ్రామం మారుమోగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులు పండించే పంటలకు మద్దతు ధర కల్పిస్తూ సంక్షేమ పథకాల ద్వారా రైతుల్ని అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, కూటమి నాయకులు, రైతులు, గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన ప్రాంతాన్ని మొత్తం హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. హార్టికల్చర్ హబ్ కింద రాయలసీమ జిల్లాలతో పాటు మన జిల్లాను కూడా పెట్టారు. దీనివల్ల 4-5 వేల కోట్ల రూపాయల డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రాబోతా ఉన్నాయి. మనం రేపు వెలుగొండ ఇంకొక సంవత్సరంలో పూర్తి అవుతుంది. పూర్తి కాగానే మన పంట పొలాలు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కూడా లేవని చెప్తా ఉన్నారు శాస్త్రవేత్తలు. అంత బ్రహ్మాండమైనటువంటి పంటలు భూములు ఉన్నాయి మీ దగ్గర, ఎర్ర నేలలు ఉన్నాయి. మీరు మంచి హార్టికల్చర్ హబ్బులు అవుతాయి. డ్రాగన్ ఫ్రూట్ కానీ, బత్తాయి కానీ, దానిమ్మ కానీ, నిమ్మ కానీ, మామిడి కానీ ఇలాంటి పండించుకోగలిగితే మీరు 30-40 సంవత్సరాల పాటు తిరుగులేని రాజులుగా మీరు చలామణి అవుతారని చెప్పి మన ప్రాంతాన్ని కూడా హార్టికల్చర్ హబ్లో పెట్టించారు. ఈరోజు మనం కూడా భయపడాల్సిన పని లేదు. మనం పండించిన ప్రతి ఒక్క ఫ్రూట్ కూడా అమ్మించేదానికి ప్రభుత్వం మనకు ప్రణాళికలు ఇచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని, మంచి మార్కెట్ ని మనకు తీసుకొచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భంగా మీ అందరూ మనం చేస్తా ఉన్నాం. అందుకనే నేను గ్రామాలలో కొద్దిగా కఠినంగానే వ్యవహరించా. ఈ మధ్య కాలంలో ఎన్ఆర్ఈజీస్ ద్వారా గతంలో మనం ఆ మొక్కలు వేసేవాళ్ళం. ఏం మొక్కలు? జామ అంటాం, లేదంటే ఇంకోటి ఏదో మొక్కలు వేసేది. ఆ సంవత్సరం ఆ 50,000, 60,000 గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు తీసుకోవటం, ఆ మొక్కలు కొట్టేయటం. మనం శాశ్వత పరిష్కారాలు మనం ఆలోచన చేయాల. మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాల. అదే మన పిల్లల భవిష్యత్తు ఆలోచన చేసిందంటే మనం శాశ్వతంగా మన భూములలో ఉండేటువంటి పంటలు మనం వేసి ఉండేవాళ్ళం. ఈరోజు ఏమంటాడు? ఇచ్చిండలో మయ్య 2 ఎకరాలు ఇచ్చిపోయిండు అంటాడు. ఈరోజు ఆ 2 ఎకరాల పొలం ఖరీదు ఎంత? 10 లక్షలు, 15 లక్షలు చేస్తుంది. అదే నువ్వు మామిడో బత్తాయి వేసి ఇచ్చిండే, మా నాన్న 2 ఎకరాలు ఇచ్చిండ్రా, 2 ఎకరాల ఖరీదు ఈరోజు 50 లక్షలు రా, నన్ను లక్షాధికారిని రా అని చెప్తాడు. నీ గురించి ఊరు మొత్తం తిరిగి చెప్తాడు, గర్వంగా చెప్పుకుంటాడు. 30 సంవత్సరాలు మా నాన్న పుణ్యాన్ని నేను బతకగలను, నా కాలం మీద నేను నిలబడేని ధైర్యంగా చెప్పుకునేటువంటి పరిస్థితి.